ప్లాస్టిక్ సర్జరీలో చాలా సర్జరీస్ చేస్తుంటాం. కాస్మెటిక్ సర్జరీ, కాస్మెటిక్ పరంగా మనం చేసే లైపోసెక్షన్ లైక్ టమీ అబ్డామినల్ లైపోసెక్షన్ చేయడం కానీ, లేకపోతే థైస్ కానీ, కాంటూర్ ఇంప్రూవ్మెంట్ అంటే ఏదైతే ఎక్స్ట్రా ఫ్యాట్ బల్జెస్ ఉన్నాయో దాన్ని తీర్చడం వరకు ఇది కాస్మెటిక్ రీజన్స్. కొన్ని మనం ప్లాస్టిక్ సర్జరీలో ఏం చేస్తామంటే రీకన్స్ట్రక్షన్ చేస్తుంటాం. రీకన్స్ట్రక్షన్ అంటే ఒక ఏరియా నుంచి చర్మాన్ని కండతో సహా, కింద ఫ్యాట్ కండతో సహా ఇంకో ఏరియాకి షిఫ్ట్ చేస్తాం. ఎస్పెషల్లీ క్యాన్సర్ చేసినప్పుడు కానీ, ఆర్ఎల్స్ యాక్సిడెంట్లో కొంత ఏరియాలో స్కిన్ పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ చేతి పైన స్కిన్ పోతుంది. ఈ చేతి పైన స్కిన్ పోయినప్పుడు ఏం చేస్తాము, దాన్ని అక్కడ టెండన్స్ అన్ని ఎక్స్పోజ్ అయినప్పుడు దాన్ని ఏం చేస్తాము, మనము పొట్ట కింద చర్మం పెట్టి ఆ చర్మాన్ని ఇక్కడికి తీసుకొస్తాం అనమాట. సో అప్పుడు ఈ చర్మం బల్జ్ లావుగా ఉంటుంది అనమాట. సో అటువంటి స్కిన్ ఇర్రెగ్యులారిటీస్ ఏదైతే మన ట్రీట్మెంట్ ద్వారా వచ్చిన స్కిన్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయో వాటిని కూడా మనము ఈ లైపోసెక్షన్ ద్వారా తగ్గించవచ్చు. ఎందుకంటే దాని కింద కూడా ఫ్యాటే ఉంటుంది కాబట్టి ఆ ఏరియా మనము మార్క్ చేసుకొని ఆ ఏరియాలో లైపోసెక్షన్ చేయడం వల్ల ఆ ఏరియాలో ఫ్లాట్ అవుతుంది. సో లైపోసెక్షన్కి థెరపటిక్ ఇండికేషన్స్ ఏంటంటే, థెరపటిక్ అంటే ఏదైతే మనం కాస్మెటిక్ రీజన్స్ కాకుండా ఉండేటివి అవి ఫ్లాప్ డిబల్కింగ్ అంటారు. ఈ ఫ్లాప్ సర్జరీస్లో ఫ్లాప్ని సైజ్ తగ్గించి నార్మల్ సైజ్ ఆర్ ప్లెయిన్ నార్మల్ పక్కన ఉన్న నార్మల్ చర్మానికి అనుగుణంగా మనము చేసేదాన్ని ఫ్లాప్ డిబల్కింగ్ అంటారు. దీన్ని కూడా మనం లైపోసెక్షన్ యూజ్ చేయడం వల్ల చాలా వరకు కాంప్లికేషన్స్ తగ్గుతున్నాయి. చాలా వరకు పేషెంట్ ఎవరైతే చేయించుకుంటారో దే హ్యావ్ అ బెటర్ రిజల్ట్స్ రావడం జరుగుతుంది అన్నమాట.